బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆల్మన్పూరు, గుట్టపల్లి, చెరువు తాండా, రాజన్నపేట ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ గాలులకు చెట్లు నేలకొరిగి విద్యుత్ స్తంభాలు విరిగిపడగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆల్మన్పూర్ గ్రామంలో భారీ చెట్టు ఓ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోగా తీగలపై చెట్లు పడటంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు రైతులు కప్పిన టార్పెన్ల కవర్లను ఎగిరిపోగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. కొన్ని చోట్ల వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షంతో కళ్ల ముందే పంట నష్టపోవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గుంటపల్లి చెరువు తండాలో పెడుగుపాటుకు ఓ ఆవు మృతి చెందింది. తండా మాది 3 ఎకరం పొలం వేసినాం. సంచులన్నీ తడిసినాయి. వర్షం పడ్డాయి, లారీ రాక సంచులన్నీ తడిసినాయి. గవర్నమెంట్ పరదా ఇయ్యలే, ఏమి ఇయ్యలేడు, అన్ని తడిసినాయి. అది గుంటపల్లి చెరుతండ, ఎల్లారెడ్డిపేట మండలము. అది ఒక 5 ఎకరాల పొలము. 350 సంచులు ఈ వర్షానికి తడిసిపోయినాయి. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు తొందరనే స్పందించి దాదాపు జోకి ఒక వారం 10 రోజులు అవుతా ఉన్నది. అయినా వడ్లు ఓలేదు. లారీలు రేపాతం ఆపాతం జరుపుతూ ఉన్నారు. తొందరగా దీన్ని ప్రభుత్వం స్పందించి తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ జోకిన తర్వాత కూడా ఈరోజు పెద్దగా గాడుపు రావడం జరిగింది, వర్షం కూడా రావడం జరిగింది. కప్పినట్టు పడదలు మొత్తం ఎగిరిపోయి ఎక్కడక్కడ పడ్డాయి. మొత్తం ఇక్కడ మొత్తం సంచులు మొత్తం తడిసిపోయినాయి. మా యొక్క బాధను కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టి తీసుకుపోయి తొందర మమ్మల్ని సంచులు తొందర తీసుకుపోవాలని చెప్పేసి కోరుతాం. గుట్టపల్లి చెరువు తండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి. భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రైతులను వడ్లు కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్న సమయంలో ఈ వర్షం పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక్కసారిగా కురిసిన అకాల వర్షాలకు భారీ ఎదురుగాలులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా అల్మస్పూర్, గుట్టపల్లి, చెరువు తండ, రాజన్నపేట ప్రాంతాల్లో ఈ ఎదురుగాలులు తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఎదురుగాలులతో దాటికి అనేక చెట్లు నెలకొరిగాయి. అల్మస్పూర్ గ్రామంలో అయితే ఒక భారీ చెట్టు రోడ్డు పక్కన ఉన్న కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి. ఈ ఘటన ఎల్లారెడ్డిపేటలో వీర్నపల్లి ప్రధాన రహదారిపై కూడా అనేక చెట్లు రోడ్లు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయాయి. గంటల తరబడి చాలా మంది ఇబ్బంది పడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే భారీ గాలులు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గ్రామంలో విద్యుత్ సరఫరా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడ కలిసి అక్కడ విద్యుత్ సంబంధించి అక్కడ దానికి క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ అకాల వర్షానికి రైతులు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో అల్లకొల్లోలంగా మారింది. నిల్వ ఉంచిన ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు కప్పిన టార్పిన్ కవర్లు ఎదురుగాలులతో ఎగిరిపోవడంతో వర్షపు నీరు పూర్తిగా ధాన్యం తడిచి ముద్దయింది. కొన్ని చోట్ల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. అంతేకాకుండా
చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నష్టపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెలల తరబడి శ్రమించి పండించిన ధాన్యం ఇలా వర్షానికి తడిసిపోవడంతో తీవ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలులో జాప్యం జరుగుతుండగా ఇప్పుడు ఈ అకాల వర్షానికి ఇంత నష్టం జరిగింది. దీనికి ఎవరు కారణమవుతారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చాలా ఈ కొనుగోలు జాప్యంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఓవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధాన్యం కొనుగోలను వెంటనే స్పీడ్ చేయాలని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.